Hi, this is Priya. Welcome to KK9 News. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కర్ణాపురం క్రిస్మస్ పండుగ సందర్భంగా ముస్తాబైన ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చ్ అయిన క్రీస్తు జ్యోతి ఆశ్రమం క్రీస్తు జయంతి పండుగ కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి 1,00,000 మంది పైగా భక్తులు వస్తారని, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, రాత్రిపూట వచ్చే భక్తులకు భోజన సౌకర్యం, సంస్కృత కార్యక్రమాలు ఉంటాయని, క్రీస్తు జయంతి ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యేసు కృపకు పాత్రలు కావాలి అని రెవరెండ్ డాక్టర్ ప్రకాష్ తెలిపారు. దిగుతానే స్టేటస్ పెట్టుకుంటా. KK9 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా క్రీస్తు జ్యోతి మందిరం తరపున మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రెవరెండ్ డాక్టర్ జయప్రకాష్, నేను డైరెక్టర్ క్రీస్తు జ్యోతి మందిరం. మరి వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు 92వ సంవత్సరంలో ఈ యొక్క క్రీస్తు జ్యోతి మందిరాన్ని మరి స్థాపించడం జరిగింది. అంచెలంచెలుగా దేవుని కృపను బట్టి ఈ మందిరం ఆశీర్వదించబడుతూ వస్తూ ఉన్నది. ఈ యొక్క మందిరంలో వేలాది మంది భక్తులు వచ్చి కేవలం వరంగల్ జిల్లా మాత్రమే కాకుండా వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలు, వ్యాధి బాధలు, అశాంతులు అన్నీ కూడా తొలగించుకొని నెమ్మది, సమాధానంతో, ఆశీర్వాదాలతో ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. మరి ప్రతి శనివారం, ఆదివారం ఇక్కడ ఆరాధనలు జరుగుతాయి. ఈ యొక్క డిసెంబర్ మాసం అంటేనే క్రిస్మస్ పండుగ మనకు గుర్తొచ్చేది. కాబట్టి ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి క్రిస్మస్ పండుగలో మరి క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించడం. కాబట్టి ఈ యొక్క క్రీస్తు జ్యోతి మందిరంలో ఈ క్రిస్మస్ పండుగను మేము ఘనంగా జరుపుకోబోతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా పాల్గొనండి. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా విద్యుత్ దీపాలతో, పూల చెట్లతోటి చక్కగా ఈ ప్రాంగణం అంతా అలంకరించబడుతున్నది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. డిసెంబర్ 24 రాత్రి 11 గంటలకు
క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది. మరి యేసుక్రీస్తు లోకానికి వెలుగు కనుక మరి ఆ క్యాండిల్ని ముట్టించి మనం కూడా దేవుని వెలుగును ఈ లోకంలో ప్రచురం చేయాలన్నటువంటి ఉద్దేశంతోటి దూత పాట పాడుడి అనే పాట పాడుచు దేవుణ్ణి ఆరాధిస్తారు. డిసెంబర్ 25వ తారీఖు నాడు ఈ యొక్క కరుణాపురం గ్రామం అంతా కూడా శాంటా హౌస్ తోటి క్రిస్మస్ తాతలతోటి క్రిస్మస్ గీతాలు ఆలపిస్తూ ఊరేగిస్తూ మరి అందరూ ఆ యొక్క సంతోషాన్ని పంచాలని చెప్పేసి అందరికీ దేవుని దీవెనలు ఇస్తూ ఉంటాం. అదే రీతిగా మరి ఆ క్రిస్మస్ ఆరాధనలో మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తూ గీతాలు పాడుతూ క్రిస్మస్ సందేశాన్ని ప్రజలందరికీ కూడా అందిస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగలో పాల్గొని మాతో పాటు ఆ క్రీస్తును ఆరాధించి దేవుని సంతోషం దీవెనలు పొందండి. మరి వచ్చినటువంటి భక్తులకు క్రిస్మస్ సాయంకాలం భోజనాలు ఉంటాయి, తర్వాత రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మీరు కూడా పాల్గొని ఆ దేవుని ప్రభు యేసు దీవెనలు పొందాలని కోరుతా ఉన్నాను. ఎంతమంది భక్తులు? 1,00,000 మంది భక్తులు ఈ యొక్క క్రిస్మస్ పండుగకు వస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు.